అండ్ చంద్రశేఖర్కి జూలై 31, 2006 పెళ్ళి అయిన ఒక 6 months లోపలనే మా సిస్టర్ని డౌరీ హెరాస్మెంట్ చేసుకుంటా, పైసలు అడుక్కుంటా, ఈజ్ బీటెక్ అట్లా అని చెప్పి మాకు అబద్ధాలు చెప్పి పెళ్లి చేశారు. దాని తర్వాత వాళ్ళన్న విజయ్ బాబు గౌడ్ ఈజ్ అన్ అడ్వకేట్. ఆయన ఇంకా ఓవర్ హెరాస్మెంట్ చేస్తూ ఉన్నారు డౌరీ కొరకు. మీరు హైదరాబాద్ వచ్చినా ఏం చేయలేదు, వాళ్ళ బ్రదర్ మమ్మల్ని ఎక్స్ట్రా మోటివేట్ చేస్తూ ఉన్నారు డౌరీ కొరకు. మేము డైవర్స్ అప్లై చేసాం హైదరాబాద్లో, చెన్నైలో. కేసు పోతూ ఉంది ఇంకా. ఎప్పుడు మా సిస్టర్ హైదరాబాద్కి వచ్చినా హీ యూస్ టు సెండ్ సమ్ పీపుల్స్ టు హరాస్ మై సిస్టర్ ఇన్ ఎథికల్ వే, and simultaneously for more than 10-20 times he used to harass my sister. And in Chennai we have registered a case, harassment, when we were not there in Chennai. His brother, his sister-in-law and his parents came to Chennai and threatened my family when we went to Sabarimala about 1.5 years ago. And last 28th of this month, that is on November 28th, when my sister came to court for an trial, by the same time Mr. Vijay Babu's person, that is his brother, Chandrasekhar's brother, has also sent some person to threaten my sister, and I was not aware of that. And simultaneously I spoke with my friend regarding this, and I sent my friend just to threaten him. Hyderabad city West Zone పరిధిలో SR నగర్ పోలీస్ స్టేషన్ జ్యూరిస్డిక్షన్లో ఉన్న బీకే గూడకు చెందిన చంద్రశేఖర్ గౌడ్ హత్యకు గురయ్యాడు. సో అయితే ఈ హత్య జరిగినట్లు ఒక ఫోటో ఫేస్బుక్లో అటాచ్ అవ్వడం వల్ల ఆ క్లూ బయటకు వచ్చింది. దాంతో ఎస్ఆర్ నగర్ పోలీసులు ఆ రంగంలో దిగి దాని టెక్నికల్ అసిస్టెన్స్తో ఈ కేసుని చేజ్ చేయడం జరిగింది. వివరాల్లోకి వెళ్తే చంద్రశేఖర్ గౌడ్ అనే ఐటీ ఎంప్లాయ్. అతను చెన్నైకి చెందిన సంజయ అనే అమ్మాయితో 2006లో పెళ్లి చేసుకోవడం జరిగింది. 7 నెలల లోపలనే ఇతనిపై డౌరీ హెరాస్మెంట్ కేసు చెన్నై C2 పోలీస్ స్టేషన్లో నమోదు చేయడం జరిగింది. తద్వారా తర్వాత విడాకులు కూడా తీసుకోవడానికి ఇరుపక్షాలు చర్యలు తీసుకున్నారు. విడాకులు అయిన తర్వాత ఇతను చంద్రశేఖర్ గౌడ్ వాపస్ ఇవ్వాల్సిన డౌరీ అమౌంట్ ఏదైతే ఉందో ఆ ఇచ్చే విషయంలో ఆ ఘర్షణ జరుగుతూ ఉన్నాయి. ఈ అరుణ్ కుమార్ గౌడ్ ఎవరైతే ఇతను చంద్రశేఖర్ డిసిజన్ అడుగుతున్న కొద్దీ అతను అబ్యూజివ్ లాంగ్వేజ్తో మాట్లాడటం వల్ల అతను ఎట్లా కొట్టి ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో ఇతను ఫ్రెండ్స్ అయిన మహమ్మద్ యూనస్ పాషా, మధు, శివాని ఎంగేజ్ చేసుకుని అతన్ని చంద్రశేఖర్ గౌడ్ని చంపి ఆ ఫోటోలు నాకు ఈమెయిల్ చేస్తే నేను 6.5 lakhs మీకు ఇస్తాను అని వాళ్ళతో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 4th తారీఖున మార్నింగ్ పథకం ప్రకారం అతను చంద్రశేఖర్ గౌడ్ డీప్ స్లీప్లో ఉన్నప్పుడు ఒక హ్యాండ్ కర్చీఫ్ క్లోరోఫామ్తో మిథనాల్తో అతను స్లీప్లో ఉన్నప్పుడే కర్చీఫ్ ముక్కులో పెట్టి అతని ఒక ఇండిగా కార్లో షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ ముగ్గురు అక్యూజ్డ్ వీళ్ళు వికారాబాద్, అనంతగిరి వెళ్ళి అక్కడ స్మాదరింగ్ ద్వారా ముక్కు మూసేసి అతన్ని చంపడం జరిగింది. చనిపోయాడని అరుణ్ కుమార్కి ఇమీడియట్గా చెప్పగానే అతని ఫోటో పంపించండి, మీ క్యాష్ మీకు ఇస్తానని చెప్పడం జరిగింది. అరుణ్ కుమార్ యొక్క ఆదేశాల మేరకి వీళ్ళు అక్కడ అడవుల్లో శవాన్ని మారేసి వాళ్ళు ఈమెయిల్ చేయడం జరిగింది. అరుణ్ కుమార్ ఇమీడియట్గా నిర్ధారించుకుని అతను చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత తన సిస్టర్కి వీళ్ళకి ఫేస్బుక్లో ఐ హ్యావ్ అటాచ్డ్ దట్ బాస్టర్డ్ డెడ్ ఫొటోస్, జస్ట్ సీ దెమ్ బ్రదర్, ఇట్స్ ఎ గిఫ్ట్ టు మై డాడ్ ఆన్ హిజ్ బర్త్డే. తను హెరాస్ చేసిన తన బావ యొక్క ఫోటోలు, చనిపోయిన ఫోటోలు చూడండి, ఇది మా యొక్క తండ్రికి గిఫ్ట్గా ఇస్తున్నాను, చంపించేశానని ఫేస్బుక్లో ఇవ్వటం. ఆ ఫేస్బుక్ సోషల్ నెట్వర్క్ అవ్వడంతో కొంతమందికి అది పోస్ట్ ఆటోమేటిక్గా రావటం, వాళ్ళు కంగారుపడి సైబరాబాద్ పోలీసులు తెలియజేయడంతో వాళ్ళు మాకు ఇతను ఎస్ఆర్ నగర్ చెందిన వాడని ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో
అతను ఇమీడియట్గా ఎస్ఆర్ నగర్ పోలీసులు చెప్పడం, ఇమీడియట్గా అతను ఉన్నాడా లేడా అని వెరిఫై చేయడం, ఆ 5వ తారీఖున డిసైడ్ వాళ్ళ మదర్ రాములమ్మ మిస్సింగ్ కేసు ఇవ్వటం, ఇమీడియట్గా వీళ్ళందరినీ వాళ్ళు ఇచ్చిన మెసేజ్లు టెక్నికల్ అసిస్టెన్స్ ద్వారా పోలీసులు చేసి ప్రధానమైన యూనస్ పాషా, మధు అండ్ అరుణ్ కుమార్ గౌడ్ వీళ్ళ ముగ్గురు అరెస్ట్ జరిగింది. కేవలం ఫేస్బుక్ ఆధారంగా సోషల్ నెట్వర్క్లో అతను డెడ్ బాడీ పోస్ట్ చేసిన దాని మెసేజ్ ఆధారంగా వచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా ఎస్ఆర్ నగర్ పోలీసులు చాలా కమిట్మెంట్తో ఇనిషియేటివ్ తీసుకుని ఈ కేసుని ఛేదించడం జరిగింది. ఈ విధంగా ఈ కేసు యొక్క మిస్టరీ వీడింది. ఇది బీకే గూడ వాళ్ళ ఇంటి దగ్గర ఇతను ఐటీ సంబంధించిన యాక్టివిటీస్ తన కంప్యూటర్లో చేసుకుంటూ ఉంటాడు. సో చేసుకునే సమయంలో అతను డీప్ స్లీప్లో ఉన్నప్పుడు వీళ్ళు వెళ్ళటం, అతను ల్యాచ్ని తీసి వీళ్ళు వచ్చింది కూడా గమనించలేదు. ఇమీడియట్గా మెథనాల్, స్పిరిట్, క్లోరోఫామ్ సంబంధించిన మత్తుది అతను ముక్కులు పెట్టి అతను ఇంకా స్పృహ వచ్చే లేకుండా చేసి ఆ విధంగా ముక్కుతో అట్లా ప్రెషర్ పెట్టుకుంటూ వెళ్ళిపోయాడు. అతను ఆ విధంగా స్మోదరింగ్ చేసి చంపడం జరిగింది. ఇప్పుడు పోస్ట్ మార్టంకి బాడీని పంపించడం జరిగింది. ఆ పోస్ట్ మార్టంలో ఇంజరీస్ని బట్టి అతను ఏ విధంగా ఇంకేమైనా స్ట్రాంగులేషన్ చేసి చంపారా, ఇంకేమైనా ఇంజరీస్ జరిగినాయా అనేది బయటికి నిర్ధారణ. ఆ ఇంట్లో ఎవరు లేరు. తర్వాత లావణ్య అనే అమ్మాయిని ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లుగా తెలిసింది. ఆ ఇంట్లో ఒక్కడే ఉన్నాడు, ఇంకెవరు లేరు. ఆవిడ కూడా బయటికి పుట్టింటికి వెళ్ళింది అని తెలియజేస్తున్నారు. సో ఇప్పుడు ఈ పోస్ట్ మార్టం అయిన తర్వాత పంచాయతీదారులు ఇంక్వెస్ట్ తర్వాత మిగతా సబ్స్టాన్షియేట్ వివరాలు తెలుస్తాయి. బేసికల్గా ఈ ఫేస్బుక్ ద్వారా ఇన్ఫర్మేషన్ రావడం, మా వాళ్ళు వెళ్ళి ఆ కేసు చేజ్ చేయడం, బాడీని రికవర్ చేయడం, తద్వారా మెయిన్ అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. కేవలం చెల్లెలు హరాస్మెంట్ చేసి 7 నెలల్లోనే తన చెల్లెలు కాపురం పోయింది, మళ్ళీ ఇంకొక అమ్మాయిని చేసుకుని అతను ఎంజాయ్ చేస్తున్నాడు, మాకు హరాస్మెంట్ మిగిలింది, మోరోవర్ తీసుకున్న డౌరీ అమౌంట్ వెనక్కి ఇవ్వడం లేదు అనే ఉద్దేశంతో ఇతను డెవలప్డ్ గ్రడ్జ్ అగెన్స్ట్ హిమ్ అండ్ డిసైడెడ్ టు ఎలిమినేట్ హిమ్. ఇంటెన్షనల్గా అతను ఏమి బయటికి దొరకాలని కాదు, అతను అంత కక్షగా, అంత ఆవేశంతో, అంత గ్రడ్జి అతని మీద పెట్టుకున్నాడు. ఒకసారి ఆ బాడీ కనపడగానే అతను ఆనందంతో తన చెల్లికి, అక్కకి, వాళ్ళ బ్రదర్కి ఈ విధంగా చంపేశాను నేను, అది కూడా మా ఫాదర్కి బర్త్డేకి గిఫ్ట్గా ఇస్తున్నాను అని ఆ యొక్క కక్షపూరితంగా ఆ యొక్క మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఆ మెసేజే అతన్ని పట్టించడం జరిగింది. ఒకవేళ ఆ మెసేజ్ ఇవ్వకపోతే లిటిల్ బిట్ కాంప్లికేటెడ్ అయ్యేది. మళ్ళీ వాళ్ళు వెతుక్కుని అతను మిస్సింగ్ ఇవ్వటం, అది ఎవరు చంపారు అని తెలియడం కూడా కొద్ది కష్టసాధ్యంగానే ఉంది. 4 days అయినా కూడా అడవుల్లో ఆ బాడీ ఎవరు ట్రేస్ చేయలేదు, ఎవరు చూడలేదు. సో వీళ్ళు కూడా నిన్న నుంచి అంతా వెతికితే ఎంతో 2-3 టీంలు కలిపి వెతికితే కానీ నిన్న నైట్ దగ్గరగా ఆ బాడీ రికవర్ అవ్వడం జరిగింది. ఇంత క్రితం పాత క్రిమినల్స్ హిస్టరీ ఏమీ లేదు. వీళ్ళు కేవలం ఇతను అరుణ్ కుమార్ తన యొక్క సిస్టర్ని అత్యంత పాశవంగా హెరాస్మెంట్ చేశాడనే ఉద్దేశంతోనే అతను మైండ్లో ఆ యొక్క ఇది పెట్టుకుని అతన్ని సంపాలి ఎట్లాగొట్టి ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో ఎవరికి తెలియకుండా చేయాలని ఈ హ్యాచ్డ్ ప్లాన్ విత్ హిజ్ ఓన్ ఫ్రెండ్స్. వాళ్ళకు కూడా ఇదివరకు ఇటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టుగా కనిపించలేదు. బట్ ఈ అరెస్ట్ చేసినాక వేలిముద్రలు తీసుకుని సెంట్రల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోకి అన్నిటికీ మేము వాటిని పంపిస్తడం జరుగుతుంది. ఒకవేళ వాన్ ఉంటే ప్రీవియస్ హిస్టరీని కూడా మేము తెలుసుకోవడానికి ఇమీడియట్గా పట్టుకోగానే మీకు 24 hours కోర్టుకి, ఆనరబుల్ కోర్టుకి ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి మేము ఇమీడియట్గా అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఇతను వచ్చినప్పుడు వీళ్ళు కొద్దిగా ఈ మహమ్మద్ యూనస్ పాషాకి ఇతనికి చాలా కాస్త ఫ్రెండ్షిప్ ఉంది. 2-3 టైమ్స్ వాళ్ళు కూర్చుని ఇట్లా హెరాస్మెంట్ చేస్తున్నాడు, ఏదో రకంగా అతన్ని వదిలించుకోవాలి, అతను ఎట్లా కొట్టి ఎలిమినేట్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు పథకం ప్రకారం ప్లాన్ చేయడం జరిగింది. సుఖారి అంటే డబ్బులు ఇచ్చారు కాబట్టి ఆటోమేటిక్గా కిరాయి హత్య కింద లెక్కే. సో వాళ్ళు ఎంత హ్యాబిచువల్గా చేశారు, ఈ పాత ఎంతమంది నేరస్తులు అనేది మేము వివరాలు తర్వాత, ఇప్పటికైతే మా ఇంట్రాగేషన్లో
ఇది ఫస్ట్ టైంగా మాకు తెలుస్తుంది. వాళ్ళు తర్వాత వాళ్ళ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళ ఏలుముద్రల్ని కన్సర్న్ డిపార్ట్మెంట్ పంపించి దానికి తీసుకుని వస్తే తర్వాత మిగతా వివరాలు తెలుస్తాయి. 6.5 lakhs. బట్ మెసేజ్లో అతను 8 lakhs ఇమ్మన్నాడు. చంపేశాం కాబట్టి ఆ 5 లక్షలు ముందు నాకు పంపించండి, ఇంకో 3 లక్షలు వేరే దీంట్లో పంపించమని చెప్పడం జరిగింది. ఇప్పుడు వరకైతే డబ్బు చేరలేదు. బట్ ఇమీడియట్గా ఫేస్బుక్లో రాగానే పోలీసులు అలర్ట్ అయ్యి దే ఆర్ ఆఫ్టర్ దట్ కేస్ అండ్ సేజ్డ్ ద మిస్టేక్. ఓకే సార్, కార్లో మహమ్మద్ యూనస్ ఇతను, మహమ్మద్ యూనస్ పాషా.